పొద్దున్నే బ్రేక్ఫాస్ట్‌లోకి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? అయితే మీరు ఎప్పుడు తినని బ్రేక్ఫాస్ట్ రెసిపీ కేవలం 10 నిమిషాల్లో తయారు చేసుకునేలాగా ఈ గోధుమ పిండి, పెరుగుతో కలిపిన అట్లని తయారు చేసి చూపిస్తానండి. అప్పటికప్పుడు చేసుకోవచ్చు. హాయ్ అండి. వెల్కమ్ టు సిరి ఫుడ్స్. ఈ గోధుమ పిండి, పెరుగు అట్లని తయారు చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకోండి పిండి కలుపుకోవడానికి, లేదా మిక్సింగ్ బౌల్ అయినా పర్వాలేదు. ఒక కప్పుడు గోధుమ పిండిని వేసుకోండి. అలాగే పావు కప్పు పుల్లని పెరుగుంటే అట్లు టేస్ట్ బాగుంటాయి. నార్మల్ పెరుగు వేసుకున్నా కూడా పర్వాలేదు. పావు కప్పుడు పెరుగు వేసి అదే పావు కప్పు నీళ్లు కూడా వేసుకుని చేతితోటి పెరుగు నీళ్లు పిండికి బాగా కలిసే విధంగా ఒక్కసారి అలా మిక్స్ చేసి, అది ఉండలు ఉండలుగా ఉంటుందండి, సరిగ్గా కలవదు. అందుకని మూత పెట్టేసి ఒక్క 5 నుంచి 10 నిమిషాలు నాననివ్వండి. 10 నిమిషాల తర్వాత పిండి నాని చక్కగా ఒక స్పూన్ తోటి బాగా కలిపేస్తే ఆ ఉండలన్నీ కూడా సాఫ్ట్గా అయిపోయి పిండి సాఫ్ట్గా ఉంటుందండి. ఎక్కడ ఉండలు లేకుండా చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి మనము టేస్ట్ని పెంచడానికి ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కరివేపాకు, కొత్తిమీరని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక చెంచాడు జీలకర్ర వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, పావు చెంచాడు పసుపు, అర చెంచాడు కారం వేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసాం కదా, మీ కారాన్ని బట్టి మీరు ఎంత స్పైస్ తింటారో దాన్ని బట్టి కారం వేసుకోండి. నేను అర చెంచా వేసాను. ఒక పావు కప్పుడు నీళ్లు వేసి ఒక గరిటెతోటి ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో రుచి చూసుకుని, లేదంటే అడ్జస్ట్ చేసుకోండి. ఈ పిండి ఇలా కొంచెం తిక్కగా కలుపుకోవాలండి. నార్మల్ దోశలా పలచగా రావు. ఇలా పిండి కలిపేసిన తర్వాత అట్లు వేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని హై ఫ్లేమ్లో బాగా హీట్ అవ్వనివ్వండి. అది బాగా వేడెక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకుని ప్యాన్ మీద ఈ విధంగా ఒక చెంచాడు నూనె వేసి ఈ విధంగా గుండ్రంగా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు మనం కలుపుకున్న పిండి ఉంది కదా, ఇలా గరిటెతోటి ఒక్కసారి కలిపి ఒక గరిటెడు పిండిని తీసుకుని అలా వేడెక్కిన ప్యాన్ మీద వేసేయండి. వేసేసి నార్మల్ దోశలాగా రౌండ్గా స్ప్రెడ్ చేయకూడదండి, కొంచెం అలా పైన ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా స్ప్రెడ్ చేయండి. ఈ అట్లు చెప్పాను కదా కొంచెం థిక్గానే వస్తాయి, కానీ వేడి మీద తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. చల్లారేకి కూడా బాగుంటాయి, వేడిగా తింటే ఇంకా బాగుంటాయి. ఇలా అట్టు వేసేసిన తర్వాత చుట్టూరా ఒక చెంచాడు నూనె వేయండి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి కాల్చండి. చూడండి, ఒకవైపు అంతా ఈ విధంగా బాగా కాలిన తర్వాత రెండో వైపుకి స్ప్రెడ్ చేసుకోండి. చాలా సులువుగానే వచ్చేస్తాయండి. కేవలం 10 నుంచి 15 నిమిషాల్లో చాలా ఈజీగా ఈ అట్లు వేసేసుకోవచ్చు. ఒక్కసారి ఈ రెసిపీని మీరు ట్రై చేశారంటే కనుక మీ ఇంట్లో ఫేవరెట్ రెసిపీ అయిపోతుందండి. అంత బాగుంటాయి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుని, రెండో వైపు కూడా బాగా కాలింది అంటే ఈ అట్టుని ఒక ప్లేట్లోకి తీసేసుకుని చక్కగా సర్వ్ చేసేసుకోవడమే. ఇంతేనండి. మిగతా పిండితో కూడా ఇలాగే అట్లు వేసుకుని తీసుకోవచ్చు. చక్కగా మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీకు నచ్చిందో లేదో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో రాసి తెలియచేయండి. అలాగే ఈ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా తెలియచేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని చాలా సులువుగా నేర్చుకోవాలి అనుకుంటే సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంతేనండి. ఈ వీడియో మీరు ట్రై చేస్తే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో రాసి తెలియజేయండి. మరో మంచి టేస్టీ అండ్ యమ్మీ రెసిపీతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.